ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు దేశంలోనే సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న పంచాయతీరాజ్ శాఖకు జాతీయ అవార్డులు వెల్లువలాగా కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి లభిస్తున్న ఈ అరుదైన గౌరవాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ ఇప్పుడు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా పవన్ తన పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ రోల్ మోడల్గా మార్చాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా ఆయన విద్యార్థులకు వరాలు కురిపించారు. ఇప్పటికీ ఆయన తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను పిఠాపురం నియోజకవర్గంలో దత్తత తీసుకుని నెలకు తన జీవితం నుంచి 5,000 రూపాయలు ఒక్కొక్కరికి అందిస్తున్నారు. వీరిలో రీసెంట్గా విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో 550కి పైగా మార్కులు సాధించిన ఒక విద్యార్థి కూడా ఉన్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో 10వ తరగతిలో అద్భుతమైన ప్రతిభ చూపించిన విద్యార్థులకు వారి అభిరుచికి తగ్గట్టుగా ఉచితంగా ఉన్నత విద్యాభ్యాసం కల్పించే కార్యక్రమాన్ని తలపెట్టారు పవన్. పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా 31 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించారు. వీరిలో ఒకరు 598 మార్కులు సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. వీళ్ల ప్రతిభని ప్రోత్సహిస్తూ ఉచితంగా ఉన్నత విద్యని అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి ఆసక్తికి అనుగుణంగా టాప్ విద్యా సంస్థల్లో ఉచితంగా ఈ విద్యార్థులకు విద్యని అందించే విధంగా చూస్తానని పవన్ చెప్పుకొచ్చారు. తన నిర్ణయాన్ని గౌరవించి అడిగిన వెంటనే ఆ విద్యార్థులకు ఉచిత విద్యని అందించడానికి ముందుకొచ్చిన విద్యా సంస్థలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. పవన్ లాగానే ఇతర నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఇలా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తే బాగుంటుంది అని పవన్ పిలుపునిచ్చారు.